కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా నక్కపల్లి మండల జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర సివిల్ సప్లై బోర్డు డైరెక్టర్ శివదత్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోట నగేష్, ఆకేటి గోవింద్ తదితరుల ఆధ్వర్యంలో పీడ విరగడ ఏడాదైందనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడైందని, ప్రజా పరిపాలన ప్రారంభమైన రోజు అని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాదిలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నామని అన్నారు. ఈ రాష్ట్రానికి పట్టి పీడించిన రాక్షసుడు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయాడు. పీడ విరగడైంది, ఏడాది పూర్తయింది. ఈ పీడ విరగడైన ఆనందంలో నిజంగా ఒక సంతోషకరమైన వాతావరణంలో పండుగ చేసుకున్నాం. అధ్యక్షులు వారు ఇచ్చిన సూచనల మేరకు నియోజకవర్గ స్థాయిలో చాలా అద్భుతమైన కార్యక్రమం ఈ నక్కపల్లి మండలంలో ప్రధాన కార్యాలయం జనసేన పార్టీ కార్యాలయం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అండ్ కో ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు, మరి వీళ్ళ ముగ్గురు కలయికలో రాష్ట్రం సురక్షితంగా ఉంది, అందుబాటులో ఉన్నారు. ప్రత్యేకంగా ఈ యొక్క పార్టీకి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సామాన్య కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కూటమి పరిపాలన వచ్చిన తర్వాత సంవత్సరం అయింది కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, ముఖ్యంగా ప్రజలందరూ కూడా సైకో పరిపాలన పోయి ఏడాది అయిన సందర్భంలో సంబరాలు చేసుకోవడం జరిగింది. మరి దీనికి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఆయా పార్టీ నాయకులు ఆయా కార్యాలయంలో చేయడం జరిగింది. ఈరోజు నక్కపల్లిలో రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి, అలాగే సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి శివదత్ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో జ్యోతి ప్రజ్వలనం చేసి ఒక పండగ వాతావరణంలాగా బ్యాండ్ మేళాలతోటి, మందుగుండు సామాన్తో ఒక నరకాసుని పాలన పోయి సంవత్సరం అయిందని శుభతంత్రంలో ఈవేళ ఎంతో ఉత్సాహంగా ఈ నక్కపల్లిలో ఈ నియోజకవర్గ స్థాయి కార్యక్రమం చేయడం, మరి దానికి నాకు శివదత్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, సంవత్సరంలో ఈ 4000 కిలోమీటర్లు సీసీ రోడ్డు వేసిన ఘనత మరి ఆయన డిప్యూటీ సీఎంగా చేసినందుకు, అదేవిధంగా సూపర్ 6 పథకాలు దశల వారీగా చేయడం జరుగుతుంది. కాబట్టి అతి త్వరలోనే రేపు ఆగస్టులో కూడా అమ్మఒడి కానీ, లేకపోతే రేపు ఫ్రీ బస్సులు కానీ ఇవన్నీ కూడా త్వరలో అమలవుతాయని సందర్భంలో తెలియజేస్తూ